కొద్దిసేపటి కింద తెలిసింది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. మీరు అన్నట్లుగా కూడా చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. అనేక రకాల పార్టీలకి ఆహ్వానం కోసం వెళ్ళాడు. అందరూ కొంతమంది రిజెక్ట్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈయనకి ఉన్నటువంటి పరిచయాల ప్రకారం ఈయన జాయిన్ అవుతున్నాడు అనేదైతే కొంచెం కన్ఫర్మ్గా తెలిసిన విషయమే. కానీ నాని గారికి నేను చెప్పేది ఏంటంటే, మీ గురించి నాకు బాగా తెలుసు నాని గారు. ఎందుకంటే మీ దగ్గర చాలా రోజులు చాలా సంవత్సరాలు పనిచేసిన సందర్భం ఉంది. మీరు వచ్చేసేసి రాజశేఖర రెడ్డి కుటుంబంలో చాలా కీలకంగా వహించి 2004 కానీ 2009 కానీ 2014 కానీ 2019 కానీ 2024 కానీ మీరు ఆ పార్టీ నుంచి వ్యవహారం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు 32 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్తున్నటువంటి మీరు ఎంతమంది మీ చేతి కింద కార్యకర్తలు కానీ, ఎంతమంది మీరు ఏలూరు నియోజకవర్గంలో బాగుపడ్డారు, ఎంతమంది కార్యకర్తలు మీరు చూడగలిగారు, పార్టీని మీరు ఎంత డెవలప్ చేశారనేది మొన్న ఎలక్షన్స్లో తేలిపోయింది. మీరు 2004లో 33,600తో నెగ్గారు 2004లో. ఈవేళ మొన్న 63,000 మెజారిటీతో మీరు ఓడిపోయారు. ఇంకొక 3 ఈవీఎంలు ఆగిపోయినాయి. అది కూడా తెస్తే 65,000 వస్తుంది. ఏలూరు జిల్లాలో ఎవరికి రానంత మెజారిటీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి వచ్చింది. మీరు 65,000తో ఓడిపోయారు అనేది నా ఉద్దేశం. సరే, మీరు అన్ని సంవత్సరాలు అక్కడ నుండి నమ్మకంగా మీరు ముందు ఎందుకు బయటకు వచ్చేసారో చెప్పాలి. మీరు ఎన్ని ఆస్తులు పాడు చేశారో చెప్పాలి. అక్కడ మీరు 2004లో మీరు పోటీ చేసే ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీరు ఈ రోజున ఎన్ని ఆస్తులు కలిగి ఉన్నారు, మీకు వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర మీరు ఏమి సంపాదించారు సంపాదించలేదో మీరు చెప్పాలి. 2004 నుంచి 2024 ఓడిపోయేంత వరకు మీరు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు చెప్పాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే ముందు ఏలూరు నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ చెప్పాల్సి. నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, వైజాగ్ విజయనగరం మధ్యలో బొబ్బిలి రంగారావు గారి దగ్గరతో కలిపి మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆయన ద్వారా మీరు జాయిన్ అవుతున్నారు అనే సంగతి నాకు తెలుసు. ఆయనకి మీకు పరిచయాలు కూడా నాకు తెలుసు. మీరిద్దరూ కలిపి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో నుంచి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కలిశారు. అప్పటి నుంచి మీకు స్నేహం ఉందన్న సంగతి అందరికీ తెలుసు. ఆ స్నేహాన్ని ఇప్పటికే నిలబెట్టుకుంటున్నామని తెలుసు. ఆ స్నేహం కొలిది ఆయన తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని రికమెండ్ చేసి తీసుకెళ్తున్నారని తెలుసు. మీరు ఆ ఏరియాలో ఎన్ని 100 ఎకరం కొన్నారు, 400 ఎకరం సుమారు మీరు కొన్నారనేది ఇక్కడ అనుకుంటున్న మాట, ప్రజలు అనుకుంటున్న మాట, మా ఉద్దేశం కూడా అదే. అది కాకుండా వైజాగ్ సిటీలో చుట్టుపక్కల 8 విల్లాస్ కొన్నారని, అనేక రకాల ఆస్తులు కొన్నారని కూడా
ఆ ఒక్కొక్క వల్ల 8 కోట్లు 9 కోట్లు చేస్తుందని కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. మరి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మీరు ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత నష్టపెట్టారు మీకు తెలుసా? అది 2019 మీరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కూల్చారు? తెలుగుదేశం పార్టీ మీరు ఈ 32 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా అడగదొక్కటానికి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు సోషల్ మీడియాలో ఎంత అల్లర చేశారు. మీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ప్రేరేపించి మీరు ఎంత చేశారో మా దగ్గర ఇవాళ రెడీగా ఉన్నాయి. అవన్నీ మీ ఆదేశాలు లేక చేస్తారా సార్? చెప్పండి. నాని గారు, ఈరోజు మీరు ఏలూరు తెలుగుదేశం పార్టీలో జిల్లాలో మీరు జాయిన్ అయ్యి ఏం చేద్దామని అంత నమ్మకంగా మిమ్మల్ని చూసినటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకే మీరు ఎన్నుకోటు పడిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ ఎన్నాళ్ళు ఉంటారో కూడా మాకు తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీకి ఎంత సేవ చేస్తారో కూడా ఏలూరు జిల్లా ప్రజలకి, ఏలూరు నియోజకవర్గం ప్రజలకి కూడా తెలుసు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియపరుస్తూ, మీరొక్కసారి మట్టికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పండి. మీరు గనక ఏలూరు తెలుగుదేశం పార్టీలో గనక మీరు జాయిన్ అయితే క్షమించేదే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నేను చెప్తున్నా మీకు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.